కాలేజీలలో కాంట్రాక్టు పద్ధతిన వొకేషనల్ విద్యను బోధిస్తున్న అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ క్వాలిఫైడ్ కాంట్రాక్టు వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సాంప్రదాయ విద్యతో పాటుగా వృత్తిపరమైన కోర్సులు అందించే లక్ష్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వొకేషనల్ విద్య కోర్సులను అందుబాటులోకి తెచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు రవిశంకర్ తెలిపారు. అలాంటి కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు బోధన చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గత ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులరైజేషన్ చేసిందని చెప్పారు. జనరల్ జూనియర్ కాలేజీలలో విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులు అందరినీ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం వొకేషనల్ విద్యను బోధిస్తున్న కొందరిని మాత్రమే రెగ్యులరైజ్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవస్థలో పనిచేస్తాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విభాగంలో చాలామందికి జియో 16 ప్రకారము రెగ్యులర్ చేయబడింది. అందులో దాదాపు 3,900 మందిని రెగ్యులర్ చేస్తున్నప్పుడు 411 మందిని కేవలం టెక్నికల్ ఇష్యూస్ అనేసి రెగ్యులర్ చేయకుండా అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా అధికారులు ఏ చలనం లేకుండా ఇప్పుడు మా వాయిస్ని వాళ్ళు వినట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా పిసిసి చీఫ్ ఉన్నప్పుడు ఆయన మాకు చాలా వాగ్దానాలు చెప్పారు. మేము ఆయన ఆశ్రయించడం జరిగింది. ఆ ఆశ్రయించడంతో వాళ్ళు మాకు మేనిఫెస్టోలో పెట్టుకున్నారనమాట, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామనేసి. సో మేము లీగల్ ఫైట్తో పాటు ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, కనీసం ఈ లీగల్ ఫైట్ అయ్యేలోపు మాకు మినిమం టైం స్కేల్ నుంచైనా మాకు ఆదుకోవాలనేసి. మేమందరం లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నాం. అయితే ఏంటంటే గత ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల కాంట్రాక్ట్ కాంట్రాక్ట్గా మేము జాయిన్ అయినాము. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయాలని ఒక 16 జీవో తీసుకొచ్చు. అందరూ జనరల్లో ఉండే అందరూ అంటే 2,907 మంది రెగ్యులర్ అయిపోయిండ్రు. వొకేషనల్లో మాత్రం ఓన్లీ 184 మెంబర్స్ మాత్రమే రెగ్యులర్ అయిపోయారు. ఏంటి మిగతా వాళ్ళు మేము కూడా మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయాలి అంటే మీకు కొన్ని ఏంటి పోస్టులు లేవని కొంతమందిని, తర్వాత ఏంటి మీ క్వాలిఫికేషన్ సరిగా లేదని, ఆ విధంగా రెగ్యులర్ చేయకుండా 411 మందిని ఆపిండ్రు. 175 మందిని మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే 184 మెంబర్స్ని ఏ విధంగా అయితే రెగ్యులర్ చేసిండ్రో అదే క్వాలిఫికేషన్ ఉండి రెగ్యులర్ కాలేదు. ఏంటంటే శాంక్షన్ పోస్టులు లేదు అంటున్నారు. శాంక్షన్ పోస్టులు లేకుండా ఉండడం ఏంటి సార్, మేము 2000 నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పోస్టులు శాంక్షన్ చేసి కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయడం లేదంటే మాకు ఇంకా ఇన్ని 2 నుంచి అంటే వాళ్ళతో పాటు వర్క్ చేసి వాళ్ళు రెగ్యులర్ అయిపోయిండ్రు కానీ మేము రెగ్యులర్ కాలేదు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మా తప్పేముంది అని మానసిక వేదనతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటా చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి తొందరగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ రెగ్యులరైజేషన్ కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది.